యూనియన్ న్యూస్కు స్వాగతం. సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీకాలం పూర్తి అయిన సందర్భంగా ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలకవర్గం 2019-2024 ఈరోజు సిరికొండ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సన్మానం సందర్భంగా సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి మాట్లాడుతూ, తమ పదవీకాలంలో అందరికీ న్యాయం చేయకపోవచ్చని, ఇప్పటికీ అందరికీ న్యాయం జరిగిందని అనుకుంటున్నానని అన్నారు. నాకు సహకరించిన ఉప సర్పంచ్, సెక్రటరీలందరికీ కారోబార్ ప్రవీణ్, తనతో ఉన్న పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ఎం రాజారెడ్డి, ఉప సర్పంచ్ బడాల రామకృష్ణ, సెక్రటరీ శివకుమార్, కారోబార్ ప్రవీణ్, వార్డు మెంబర్లు దేగాం లక్ష్మి, దాసరి గోదావరి, అవధూత గంగాధర్, ఎండి ముషీర్, పులిముత్తవ్వ, బోడ నరసింగరావు, అల్లిపురం శంకర్, కనగందుల నవనీత, పారెపల్లి సావిత్రి, ఎదురుగట్ల మంజుల, బాదావత్ లలిత, వీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వీడీసీ అధ్యక్షులు బాడాల సంతోష్, ఆకు గంగారాం, దేగాం పెద్ద సాయన్న, సురునీడ గోపి, బందెల చింటూ, అల్లీపురం లింగం, సుంకం శ్రీనివాస్, కలోల మధు, గ్యామ సురేష్, పారిపల్లి శివారెడ్డి, వాల్గోట్ ప్రవీణ్, దువ్వూరు లింగారెడ్డి, దువ్వూరు సంతోష్ రెడ్డి తదితరులు మరియు అలాగే ఇందులో ఏఎన్ఎం స్వరూపారాణి తదితరులు పాలక పంచాయతీ పాలకవర్గాన్ని సన్మానించడం జరిగింది.
పేరు పేరున ధన్యవాదాలు. ఏ పనినైనా చేయాలంటే వారి కృషి నాకు అవసరం కాబట్టి వారు మేమంతా ఒక కుటుంబంగా సమేతమై ఈ 5 సంవత్సరాలలో కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము. మరియు వారికి కూడా నాకు తోడ్పాటు అందించినందుకు మరి ఇంకొకసారి కూడా కృతజ్ఞతలు. మరియు ఇలాగే ఈ గ్రామ పంచాయతీని ఇంకా ఎవరొచ్చినా ఈ అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను. మరియు ఈ జీపీ యొక్క మన గ్రామ పంచాయతీ యొక్క పనులన్నీ కూడా నాతోటి సాధ్యమైనంత వరకు నేను చేయగలిగాను. నాతోటి సాధ్యం కానీ కూడా పెద్దలు రూరల్ మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి సహకారంతో కూడా ఈ పనులన్నీ ముందుకు తీసుకెళ్ళాము. ఈ ఒక్కటి గొప్పగా చెప్పుకునేది ఏంటంటే డిస్ట్రిక్ట్లో ఏ సర్పంచ్ కూడా చేయని కూడా నేను చేసిన. ఎందుకంటే మీకు అందరికీ తెలాలని చెప్తున్నాను. ఒక 10 లక్షలు కలెక్టర్ తాటికెళ్ళి 10 లక్షలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. మరియు అలాగే జిల్లా పరిషత్ నుంచి కూడా 16 లక్షలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. ఇట్లా ఏ సర్పంచ్ కూడా తీసుకురాలి. ఇప్పుడు మిషన్ భగీరథప్పుడు ఏపించారు కానీ ఇప్పుడు ఏ సర్పంచ్ కూడా తీసుకురాలి. ఈ కార్యక్రమం ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే మీ అందరికీ తెలాలా, నేను చేసిన పనులు ఇవన్నీ తెలాలా కాబట్టి మీకు ఇలా చెప్పడం జరిగింది. 6 కిలోమీటర్ల పైప్ లైన్ మొత్తం ఇవాళ సర్పంచ్ దుబ్బూరు నరసయ్య గారు వేసిన పైప్ లైన్ తప్ప ఒక్కళ్ళు కూడా ఇంతమంది సర్పంచులు వచ్చినా ఏ పైప్ లైన్ కూడా ఖాళీ ఏంటంటే రాకపోతే వేసిండొచ్చు. కానీ ఇవాళ ప్రతి గల్లీకి సిమెంట్ 6 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ ఎక్కడ ఏది పడుతుంది ఆ పైప్ లైన్ 6 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా మనకు కొద్దిగా ఉండొచ్చు ఆ కాంట్రాక్టర్ ఆయన మా దీపు మేడం గారికి మరియు డిఎల్పిఓ గారికి అలాగే సిరికొండ ఎంపీడీఓ గారికి కూడా కృతజ్ఞతలు. మరియు ఈ 5 సంవత్సరాలు మా అందరితో మేముండి కూడా మాకు సహాయ సహకారాలు అందించిన సెక్రటరీ గారులకు కూడా ఇప్పుడు ఈ సెక్రటరీలు ఉన్నారు, శివకుమార్ గారు ఇప్పుడున్నారు. కానీ పాపం నాగరాజు గౌడు 3 సంవత్సరాలు మాతోటి పాలు పంచుకొని ఒక వార్డు సభ్యుడుగా, ఒక మెంబర్గా, ఒక గ్రామస్తుడుగా ఆయన కూడా ఇక్కడ సేవలు అందించారు. ఎందుకంటే ఆయన చేసిండు కాబట్టి వారిని మనం యాద్ చేసుకోవాలా. మరియు అలాగే మనకు ఈ మన ఏది నాగరాజు గౌడ్ పోయినాక ఇక్కడికి క్రాంతి గారు వచ్చారు. పాపం వారికి ఈ గవర్నమెంట్ నాగరాజు గౌడ్ కూడా మాకు ఆ చక్కటి సేవలు అందించి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు. మరియు ఇలాగే ఈ ఎన్ని రోజులు ఇది మీరు ఇక్కడున్న ఆ సేవలు ఈ గ్రామానికి అవసరం కాబట్టి అలాగే అందించి ఈ గ్రామాన్ని అన్ని సందర్భంలో కూడా ముందుకు తీసుకెళ్తారని మీ సహాయ సహకారాలతోటి మరియు పెద్దల ఎంపీడీఓ గారి సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. అదేవిధంగా గతం నుంచి ఇప్పటివరకు చేసిన సెక్రటరీలను గుర్తించినందుకు స్పెషల్గా ధన్యవాదాలు సెక్రటరీ తరఫున. ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి ఉన్న వ్యవస్థ గ్రామ స్థాయిలో చాలా పెద్ద పోస్తున్నారు ప్రథమ పౌరులు గ్రామానికి. అలాంటి పౌరులు ఈరోజు పదవి కాలం అయిపోయే సందర్భం వచ్చింది. అలాగే వాళ్ళకి సపోర్ట్గా ఉన్నటువంటి మా పాలకాలు 4-5 ఏళ్ళు వాళ్ళ అన్నదండలతో బాడీ మీటింగ్ వేసుకోవడం, మంత్లీ మీటింగ్ వేసుకోవడం, తీర్మానాలు వేసుకోవడం, ప్రతి ఒక్కరు సహకరించి ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ముందుకు సక్సెస్ఫుల్గా తీసుకపోయినప్పటికీ ఈరోజు తప్పని ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళ టైం ఈ విధంగా కంప్లీట్ అయింది కాబట్టి 5 సంవత్సరాలు రేపటితో వాళ్ళ గడువు కూడా ముగుస్తున్నది. కాబట్టి మనకి నెక్స్ట్
ఈ నుంచే అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది. స్పెషల్ ఆఫీసర్ పాలన స్టార్ట్ ఉంటుంది. దానికి స్పెషల్ ఆఫీసర్ గారు ఉంటారు, నేను ఉంటాను. కాబట్టి మాకు కూడా ఈ విధంగా ఇప్పటివరకు ఈ పాలకవర్గానికి మరియు ఈ గారికి ఏ విధంగా అయితే సహాయ సహకారం అందినాయో అదేవిధంగా రేపటి నుంచి జరగబోయే అన్ని కార్యక్రమాలకి స్పెషల్ ఆఫీసర్ కానీ నాకు కానీ గ్రామస్తులు కానీ అదేవిధంగా ఏదో మీరు వెళ్ళిపోతున్నాము మరి అయిపోయింది అనుకోకుండా రండి, కలవండి. మీ సూచనలు కూడా మాకు అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ ముందుండి మాకు నడిపించాలి. మీరు పెద్ద రాష్ట్ర పాలకవర్గం ఉండదు, మాకు ఏదన్నా మేము ఇద్దరమే బయట చేయాల్సి ఉంటుంది. అందరి సహకారాలు అవసరం. ఏ డెవలప్మెంట్ ఉన్నా చేతిని బట్టి తీసుకెళ్తాం ముందుకు. బడ్జెట్ వచ్చిన దాన్ని బట్టి సార్తో మాట్లాడడం, డిస్కస్ చేయడం, ఏది ఇంపార్టెంట్ ఉందో దాన్ని చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం. అలాగే మీ అందరి సహకారం అవసరం కోరుకుంటుంది. ఈరోజు రేపటితో 5 సంవత్సరాలు ముగియనున్నందున ఈ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా జీపీ సిబ్బంది, సెక్రటరీ గారు మాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి సమావేశంలో నాతోటి 5 సంవత్సరాలు ఒక కుటుంబంలాగా సహాయ సహకారాలు అందించిన మా ఉప సర్పంచి మరియు వార్డు మెంబర్లందరికీ ధన్యవాదాలు. మరియు కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి పోతాయి కాబట్టి అందరికీ న్యాయం చేయలేకపోయినామచ్చు, కానీ మాతోటి అయినంత మట్టుకు న్యాయం చేసినామని మేము అనుకుంటున్నాము. కానీ కొన్ని జరగని ఏదైనా ఉంటే జరిగిపోయిండొచ్చు. కనుక వాటిని అన్నిటినీ క్షమించి ఈ 5 సంవత్సరాలు సహాయ సహకారాలు అందించిన ఈ వార్డు మెంబర్లకు, గ్రామస్తులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.